హలో ఫ్రెండ్స్, నేను మీ చెడ్డిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ 8 ఫైనల్ ఎక్స్పెక్టెడ్ కంటెస్టెంట్స్ ఎవరో చెప్తాను. ఇక డైలీ బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూ కూడా ఇస్తాను ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఓకే, కంటెస్టెంట్స్ లిస్ట్ చేసే ముందు బిగ్ బాస్ ఎలా టీఆర్పీ రేటింగ్ పెరగచ్చు, కంటెస్టెంట్స్ ఎలా బిహేవ్ చేస్తే వాళ్ళ కెరియర్కి ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా అనాలిసిస్ ఇస్తాను ఒక కపుల్ ఆఫ్ మినిట్స్. ఫ్రెండ్స్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎంత ఫేమస్ అయితే అంత హిట్ అవుతుందని అనుకోవట్లేదు. బికాస్ ఈ స్ట్రాటజీ ఓన్లీ ఫస్ట్ ఎడిషనల్ ఎపిసోడ్స్కి టీఆర్పీ రేటింగ్ పెంచడానికి మాత్రమే వర్కౌట్ అవుతుంది. మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి. ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ అయినా ఆర్ కామన్ మైన్ అయినా వాళ్ళు చేసే అల్లరి, కోతి పనులు, గొడవలు, యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే విధానాలు మటుకు టోటల్ సీజన్ టీఆర్పీ రేట్ పెంచే 100% ఛాన్సెస్ ఉంటాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అసలు బిగ్ బాస్ వల్ల కామన్ మ్యాన్కి బెనిఫిట్ ఉందా అంటే డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఆల్రెడీ సెలబ్రిటీస్కి యూజ్ అవుతుందా అంటే ఎస్, నేనైతే అవుననే చెప్తాను. బట్ కండిషన్స్ అప్లై. ఫస్ట్ సెలబ్రిటీస్ ఆర్ కామన్ మ్యాన్ అయినా బిగ్ బాస్లో ఉన్నన్ని డేస్ ఎవ్రీ వీక్ లాస్ట్ వీక్ అనుకొని వాళ్ళకున్న టాలెంట్ వాడుతూ ఆడియన్స్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి. వీళ్ళ టార్గెట్ బిగ్ బాస్ కప్ ఒకటే కాకూడదు. ఎగ్జాంపుల్ రాహుల్ సిప్లిగన్, రోల్ రైడర్, బాబా మాస్టర్, అవినాష్, వీళ్ళ కెరియర్కి డెఫినెట్లీ బిగ్ బాస్ వల్ల హెల్ప్ అయింది. సెకండ్ థింగ్, వాళ్ళకు వచ్చిన హైప్ని బిగ్ బాస్ నుంచి వచ్చాక సరిగ్గా వాడుకోవాలి. అంతెందుకు లాస్ట్ సీజన్లో అమర్కు తనకున్న డ్యాన్స్ అండ్ ఫన్ మ్యాన్ టాలెంట్ యూజ్ చేసి ఉంటే అసలు కాంపిటీషన్ లేకుండా గెలిచేవాడు. మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ ఛానల్లో బిగ్ బాస్ రివ్యూస్, ఓటీటీ మూవీ రివ్యూస్ అండ్ మూవీ రివ్యూస్ ఇస్తాను. ఎస్, వ్యూస్ బాగానే వస్తున్నాయి, బట్ సబ్స్క్రైబర్ చేయకుండా చూసేవాళ్ళు 90%. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ కంటెస్టెంట్స్ లిస్ట్ చూసి ఎవరు గ్లామర్ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఉంది, ఎవరు పెద్ద రైడ్ పాత్ర పోషించే ఛాన్స్ ఉంది, ఎవరికి వంటలక్క టైటిల్ వస్తుంది, ఎవరు గొడవలు పెట్టచ్చు, ఎవరు మనము బాగా ఎంటర్టైన్ అవుతామో గెస్ట్ చేసి కమెంట్లో చెప్పండి. లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెస్టెంట్ లిస్ట్.